నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గ్రామ దేవతలలో చెప్పుకునే తల్లి పేరు కొండలమ్మ తల్లి. ఆమెని కొండాలమ్మ అని కూడా పిలుస్తారు. ఈ తల్లి ఆలయం కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం వేమవరం గ్రామం గుడ్లవల్లేరు మండలం కృష్ణా జిల్లాలో ఉంది. తలిచిన వెంటనే కొండంత అండగా ఉండి కాపాడుతుంది ఈ తల్లి. ఈ తల్లికి 2 ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. మొదట అమ్మ స్వయంభూగా వెలిసిన రాతి రూపంలో ఉంటుంది. తర్వాత నూతనంగా అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించి కొత్త ఆలయం నిర్మించారు. సౌందర్య దేవతగా చూసిన వెంటనే విపరీతమైన ఆకర్షణతో, చిరుమందహాసంతో, చల్లటి చూపులతో పరమ ప్రశాంతంగా దర్శనమిస్తుంది ఈ తల్లి. సుమారు 38 సంవత్సరాల క్రితం వేమవరం గ్రామం సమీపంలో ఒక చిన్న సరస్సు ఉండేది. దాని పనుల నిమిత్తం అక్కడ కొండ రాళ్లను తరలిస్తూ ఉండగా దానిలో వారికి ఒక రాయి అమ్మవారి రూపంలో కనిపించిందట. దాంతో వారు ఆ రాయిని అక్కడి నుంచి తెచ్చి వేమవరం గ్రామం రహదారి అంటే మచిలీపట్నం గుడివాడ హైవే రోడ్డు పక్కన ఉంచారు. అక్కడ గ్రామస్తులు పసుపు కుంకాలు వేసి పూజించసాగారు. ఆమె చాలా మహిమగల తల్లి. అక్కడ ఒక బాతుల వ్యాపారి ఉండేవాడు. అతను బాతులను అక్కడికి సరస్సుకు తీసుకువచ్చి మళ్ళీ తీసుకెళ్తూ ఉండేవాడు. బాతులు అన్నీ కొంత సమయానికి ఆ విగ్రహం దగ్గర చేరేవట. అలా అవి ఆ రాతి విగ్రహం దగ్గర చేరినప్పటి నుంచి రోజు కన్నా కూడా ఎక్కువ గుడ్లు ఇవ్వసాగాయి. దాంతో అతను ఆనందపడి ఇదంతా అమ్మవారి మహిమగా భావించి అమ్మవారి విగ్రహం దగ్గరే తన నివాసం ఉండేవాడు. అతను అమ్మని భక్తితో పూజించసాగాడు. బాగా డబ్బు కూడా సంపాదించాడు. ఇదంతా అమ్మ దయ అని చెప్పాడు. కొన్ని రోజులకి అతను ఆ ఊరి నుంచి గుంటూరుకి వెళ్ళిపోతూ తన బాతులతో సహా అమ్మ విగ్రహాన్ని కూడా తరలించాడట తన ట్రక్కులో. అతను అక్కడికి చేరి విగ్రహాన్ని దించేలోగా బాతులన్నీ చనిపోయి ఉన్నాయట. అతను తన తప్పిదాన్ని గ్రహించి మళ్ళీ ట్రక్కులో అమ్మ విగ్రహాన్ని వేమవరం గ్రామంలో అమ్మని ఉంచిన స్థానంలోనే తీసుకొచ్చి పెట్టాడట. ఇది తెలుసుకున్న ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అమ్మ మహిమను తెలుసుకొని అమ్మని నిత్యము ఆరాధించడం మొదలుపెట్టారు. అమ్మకి హారతులవి ఇచ్చి పొంగళ్ళవి నైవేద్యం పెట్టి అమ్మని శాంతింపచేశారట. అమ్మని చాలా శక్తివంతమైన తల్లిగా చెప్తారు. పక్కనే అమ్మకి కొత్త ఆలయాన్ని నిర్మించి దానిలో నూతనంగా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అమ్మ ఆలయానికి ఆదివారం నాడు భక్తులు లెక్కకు మించి వస్తారు. 2005లో ఈ దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేశారు. ఇక్కడ కూడా దసరా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఊరేగింపులు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలతో అమ్మ ఆలయం దేదీప్యమానంగా సుందర సుమనోహరంగా ఉంటుంది. అమ్మకి అభిషేకం, అష్టోత్రం, సహస్రనామాలతోనే కాక అనేక ప్రత్యేక పూజలతో, పొంగళ నైవేద్యాలతో జంతు బలులు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ ఆచారం ప్రకారం ఇక్కడ ఏది వండుకున్నా ఇక్కడే తినేసి వెళ్ళిపోవాలి. అమ్మకి పెట్టే పొంగళ్ళు కానీ, ఇచ్చే బలులు కానీ, చేసే ఆహార పదార్థాలు కానీ నైవేద్యం పెట్టాక ఇక్కడే భుజించి లేక అందరికీ పంచి వెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళకూడదు అని చెప్తారు. శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు అన్న సమారాధన జరుగుతుంది. గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో లక్ష మల్లెల పూజ, పౌర్ణమి రోజున లలితా హోమం లేదా చండీ హోమం అమ్మకి నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మకి భక్తులు సారెని సమర్పిస్తారు. పసుపు కుంకాలు, చీర, పూలు, గాజులు, పిండి వంటలు, చలివిడి అనేక రకాలతో సమర్పించుకుంటారు. అమ్మకి పొంగళ్ళు వండి బోనాలు పెడతారు. ఇక్కడ ప్రత్యేకంగా పొంగళ్ళశాల ఉంది. అక్కడ భక్తులు పొంగళ్ళు వండి సమర్పిస్తారు. కొండ ప్రాంతంలో దొరికిన తల్లి కాబట్టి ఈ తల్లిని కొండాలమ్మ అని పిలుస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట అమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు పొందిన తర్వాతే వారి పనులు చేసుకుంటారు. ఇంకా వివాహాలు కుదిరిన వారు వారి మొదటి శుభలేఖ అమ్మకి ఇచ్చాకే మిగతా వారికి ఇస్తారు. ఎంతో శక్తిగల ఈ దేవత దర్శనం సర్వశుభకరం, సర్వమంగళకరం. చూసేందుకు మనకి కళ్ళు పుణ్యం చేసుకోవాలి, తలిచేందుకు మన బుద్ధి మనస్సు పుణ్యం చేసుకోవాలి. రండి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన జగన్మాత అయిన శ్రీ కొండాలమ్మ అమ్మవారిని దర్శించి
ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుదాము. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం. హరి ఓం.